నిన్న ఈ బెడ్ పైన ఈ బెడ్ ఇచ్చిండే 150 రూపీస్ ఇది. సో సామాన్లని ఇక్కడ ప్యాక్ చేయించిండే. మొత్తం నాతో పాటు ఉంది ఒక్కనే కాదు, చాలామంది ఇట్లానే ఉంటారు ఇక. ఇట్లా మొత్తం సరిగా బయటకు పోవడానికి వీళ్ళు వేరే దేశంలో జాబ్ కోసం అని వీళ్ళంతా వెయిట్ చేస్తారు. సో ఇక్కడ ఉండే అండ్ ఇవన్నీ నా సామాన్లు ఇక్కడ పెట్టుకుని ఉండే. ఈ సామాన్లు పెడితే ఆమెనేమో ఇన్ని సామాన్లు పెడతావా అని బాగా పరిచింది. సో సైకిల్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఆడ పెట్టేసిన. ఇక మొత్తం ఇది కాఠ్మాండు నైట్ లైఫ్ అంతా చూసారు కదా. సో ఇంకా కాఠ్మాండు ఇక్కడితో క్లోజ్ చేసి నా లైఫ్లో వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్లేస్ ఇది కూడా విజిట్ చేసిన. చాలా మంచిగా అనిపించింది కాఠ్మాండు అయితే. సో తుర్క్నాయిట్లో రెడీ చేసేసిన. ఇక్కడ సబనా హోటల్ అని ఉంది. అది నాకు ఆ బెడ్ వచ్చేసి 150 రూపీస్ ఏమో పడ్డది ఒకటి. 2 రోజులు ఉన్నా. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే 500 పెట్టాను సార్, రోజుకు ఒక 500 పెట్టి ఉండాలి, 2 రోజులు అయితే ఉండాలని అనుకున్నా. కానీ మొన్న వచ్చిన రోజే నాకు ఒక్క రోజునే మొత్తం కవర్ చేసే ఛాన్స్ ఉండే. కొంచెం అలసిపోయి ఉండడం వల్ల, తిరగడం వల్ల 2 రోజులు చేయాల్సి వచ్చింది. ఒక సైడ్ ఒక రోజు, ఒక సైడ్ ఒక రోజు. ఒక్కటే రోజులో మొత్తం తిరిగేసేవచ్చు తలుచుకుంటే. సో నేనైతే 2 రోజులు ఉండి ఆరాంసే మంచిగా తిరిగినా, మంచిగా ఉన్నా. కానీ మంచిగా అనిపించింది. సో ఇప్పుడు పొయ్యే తువ్వ మొత్తం మస్తు ఉంటుంది. చూస్తుండండి, మంచి మంచి లొకేషన్లో వస్తాయి, మంచిగా ఉంటుంది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేది కాఠ్మాండు గురించి కానీ, నిన్న నైట్ పార్టీల గురించి కానీ అన్నీ మాట్లాడుకుందాం పోతా. సో స్టార్ట్ అయిపోదాం. ఇంకా ముందు అసలు లొకేషన్ చూడండి. సో కాఠ్మాండు సిటీ నుంచి నేను ఒక 50 కిలోమీటర్స్ ఏమో వచ్చిన. వర్షం అనుకుండి మొత్తం చంపింది అన్నమాట వర్షం అయితే. అంతా మళ్ళా టర్నింగ్లు అవి అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఓ గాడ్, ఏముంది అసలుకి. ఇట్లనే ఉంటుంది ఈ వైర్లు మొత్తం అడ్డం వస్తుంది అసలు. కిందికి ఉంది తోవ మొత్తం, ఫుల్ స్లోప్ ఉంది మొత్తం ఇదంతా. అరే ఈ వర్షం చల్లకుండా ఏమన్నా పడుతుందా? బతకనిస్తలేదు, సావనిస్తలేదు, పోనిస్తలేదు అసలుకి. ఇంకోటి కొనాల్సిన టైం వచ్చిందేమో కదా. మ్యాక్తో తడిసిపోతుంది. తమిళ పెడితే వాళ్ళు కూడా, ఎందుకంటే తెలుగు మ్యాక్ ఇళ్ళ కూడా ఎవరికి తెలియదు. వీళ్ళు నేపాలీ మాట్లాడుతుంటే నాకు ఏమనిపించింది, వాళ్ళు కొంచెం మాట్లాడుతుంటే నాకు కూడా అర్థమైపోతుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ హిందీ, కొంచెం హిందీ లాగానే ఉంది. ఒక్క వారం 1 వీక్లో నేను నేపాలీ నేర్చేసుకుంటా. అంత ఈజీగా ఉందన్నమాట. ఈజీ అసలు నేపాలీ మనం అనుకుంటాం, కానీ వీళ్ళు వచ్చినప్పటి నుంచి అడుగుతారు, మేము హిందీలో మాట్లాడతాము కానీ మీరు ఎందుకు నేపాలీలో ఎందుకు మాట్లాడాలని అడుగుతారు. అంటే మనం ఎక్కువ తిరిగాం కదా నేపాల్లో. సో 1 వీక్ అంతే నేపాలీ. ఎవరికి హిందీ వస్తే కదా 1 వీక్లో వచ్చేస్తుంది నేపాలీ. देखो भाई बोलना है कुछ? इंडिया में कुछ बोलना है? नहीं बोला है. అదే. సో ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షాలు అనేది బాగా పడతాయని. అయితే నేనేమనుకున్నా అంటే ఇండియా మళ్ళీ వాపస్ పోయినాక నేను వేరేదైనా ఇట్లనే వర్షాలు ఉంటే రెయిన్ కోట్ ఒకటి తీసుకోవాలనుకున్నా. సో ఈయన హస్బెండ్ ఈయన నాకేం చెప్పిందంటే, ఒక రెయిన్ కోట్ ఇస్తే మీకు మా దగ్గర పాతది ఉంది తీసుకోండి అంటే. అంత పాతగా ఏం లేదు కానీ బెటరే, జస్ట్ ఏదో ఇట్లాంటి పరిస్థితుల్లో వాడుకోవడానికి. क्वालिटी మొత్తం మంచిగా ఉంది నిజంగా. भैया सच में बोल रहा हूँ, ये तो मैं हमारे घर तक नहीं ले जाऊँगा. सच में बोल रहा हूँ, क्या है ना, सच में
कोई भी देते हैं ना, आप लोग समझ रहे हैं कि ये पुराना दे दिया बोल के, मगर हमारे हिसाब से ये गिफ्ट नेपाली लोग हमारे को दे दिया। जितना दिन रहता है उतना दिन हमारे पास ही रहता है। थैंक यू సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ. అందరూ వస్తురు పోతురు, నా ముందరికెళ్ళి అందరు ఆగుతూ ఉన్నారు. ఇక చూస్తురు ఏడికి వస్తున్నావు ఏం కథ అన్నీ అడుగుతూ ఉన్నారు. వాళ్ళేమో వర్షానికి ఏమో చూస్తేనే మీకు ఇట్లా కనిపిస్తుంది, కానీ వర్షం మాత్రం సంపద చేస్తుంది. ఇటు సైడ్ చూపిస్తుంటారు మీకు. ఇదంతా మొత్తం మొగ్గులు చూడు ఎట్లా పట్టేసింది. ఇదంతా ఘోరంగా వర్షం పడుతుంది. ఎటు పోవాలి ఏం చేయాలి సమాజం అయితే స్టిల్ వర్షం పడుతూనే ఉన్నది. ఇగో నా ఎట్లుంటుంది అంటే ఇది మొత్తం మంచిగా అనిపిస్తుంది. మొత్తం ఇట్లా ఫుల్లే వేసుకుంటారు. ఇది మొత్తం సైకిల్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇది యాక్చువల్లీ నేను ఇది కొనాలనుకున్నా, కానీ మనం తెచ్చుకునే తక్కువ డబ్బులు. ఇండియాలో అయితే ఖచ్చితంగా నేను కొనటోని. ఇది నేపాల్ కాబట్టి నేపాల్ కరెన్సీ నాకు ఇబ్బంది అవుతుందని నేను దీన్ని కొనలేదు. సో ఇది అన్ని విధాలుగా అయితే మంచిగా ఉంది. ఇక లగేజ్ ముందర కవర్ అవుతుంది, వెనకాల కవర్ అవుతుంది. వర్షం అయితే ఘోరంగానే పడుతుంది. సో ఇప్పుడు నేను నొబిసి అనే ఒక విలేజ్లో ఉన్నా. నొబిసి నుంచి హటోడా పోవాలి. ఇదేమో హైవే. ఇట్లకించి పోతే మొత్తం చుట్టూ తిరిగి 200 కిలోమీటర్లు తిరగాలి. ఇటు పోయిందంటేనేమో నేను ఒక 80 కిలోమీటర్స్ ఏమో పోవాలి. 80 కిలోమీటర్స్ ఇట్లా మొత్తం కొండలు ఎక్కి పోవాలి. ఎక్కాలే దిగాలి, ఎక్కాలే, ఇట్లా ఉంటుంది. సో నేను ఇట్లా పోయే కంటే బెటర్ అని నేను ఇదే ఆప్షన్ అనుకుంటా. నేను ఒక 2 రోజులు వెళ్ళిపోతుంది. ఇది అయితేనేమో చుట్టూ తిరగాల్సి వస్తుంది. మొత్తం ఇదే రోడ్, కచ్చే రోడ్, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇదంతా పోయే కంటే నేను ఇట్లా పోయేది బెటర్ అని ఇట్లా వెళ్ళిపోతున్నా. సో యాక్చువల్లీ నేను ఇట్లకించి రావాలనుకున్నా మొన్న వచ్చేటప్పుడు, కానీ నాకు రాంగ్ రూట్ పెట్టారు కదా ఆ కొండలు ఎక్కి అదంతా. సో ఇప్పుడు కూడా ఏం తక్కువ ఏం లేదు, కానీ ఇదే కొండ ఎక్కిపోవాలి ఇది కూడా. సో 2-3 కొండలు అయితే వస్తాయంట ఈ రూట్లో, అడ్జస్ట్ చేసుకోవాలి ఇక. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది హటోడా. ఇది కూడా అదే రోడ్డు పోతుంది, కానీ చుట్టూ తిరగాలి. మొత్తం 200 కిలోమీటర్లు తిరగాలి. ఇది అయితేనేమో హటోడా ఒక 80 కిలోమీటర్. ఇక్కడ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. పచ్చని కొండలు, మేఘాల కొండల మీద తెల్లగా మేఘాలు, పచ్చని ఆకులు, నీళ్ళ శబ్దం, పక్షుల శబ్దం. అబ్బా ఎంత బాగుంది చూడు అసలుకి. నిజంగా నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది చూడు. ఇక్కడ ఎట్లా ఉన్నది అసలుకి. అబ్బా ఎక్కడ చూసినా కొండల మీదకి వెళ్ళి వాటర్ గారిపోయి వస్తూనే ఉన్నాయి. ఏంటంటే జలపాతం కనబడాలి, కానీ మస్తు ఉంటుంది ఈ లొకేషన్లలో. కానీ ఇంకా నాకు ఏం కనిపించలేదు. ఒక్కడన్నా కనిపిస్తుండొచ్చు, ఒక్కటి కాదు, కానీ ఘోరంగానే కనిపిస్తలేదు. ఎందుకంటే ఈ పచ్చని ప్రదేశంలో, పచ్చని కొండలలో జలపాతాలు కాకపోతే ఇంకేముంటాయి అసలుకి. నాకు సినిమాలు గుర్తొస్తున్నాయి. పచ్చని అన్నల సినిమాలు ఉంటాయి కదా, అన్నల సినిమాల, నక్సలైట్ సినిమాలల్లో చిన్న జలపాతం, అంత పెద్దదేం కాదు, కానీ
లైట్ వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇట్లనే పోతుంటే వాళ్ళ మీద బాంబులు వేసేస్తుంటారు, కాల్చుకుంటూ ఉంటారు ఇలాంటి అడవిల్ని. అట్లనే ఉంది నాకు ఇది. బ్యాంబోస్ చెట్లు కూడా బాగున్నాయి. బ్యాంబోస్ చెట్లు మంచిగా అనిపిస్తాయి నాకు, ఎందుకేమో తెలియదు కానీ. రోడ్డు మంచిగా ఉంది కదా చూడడానికి, చాలా బాగుంది అసలు. ఇగో నేను వేసుకునే రెయిన్ కోట్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. మళ్ళీ మధ్యలో వెనుక కూడా ఇంకొకరు తలకాయ పెట్టి అందులో ఉండొచ్చు. మన తానే దొరుకుతుండొచ్చు, నేను అనుకుంటున్నా దొరకవు. నేను లాస్ట్ టైం చూసినప్పుడు అయితే ఇలాంటివి నాకేం కనిపించలేదు మార్కెట్లో. ఇప్పుడు కొత్త గిట్లా అట్లా స్టాక్ గిట్లా వచ్చిందేమో తెలియదు. ఈడ రికార్డింగ్ ఆపిద్దామంటే అయితేనే లేదు. చూసినా కొద్దీ మంచిగా అనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. ఇంకా వర్షం పడడం వల్ల పచ్చగా అయిపోయింది కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఎండ తక్కువ ఉండి మొగులు ఉంటుంది కదా, నీళ్ళు పడి పచ్చగా ఉండడం వల్ల పచ్చని దాని మీద చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బా ఎంత మంచిగా ఉంది చూడరు పైన. ఇప్పుడు నేను అట్లకించి పోవాలి. ఎంత తీసినా నాకు మనసు రికార్డింగ్ చేసిన మీకు ఇంకా చూపించాలనిపిస్తుంది. నా కోసం ఎవరు ఒక్కరు చూసినా సరే కొంతమంది కామెంట్ చేస్తారు మంచిగా ఉందని. వాళ్ళ కోసం నాకు రికార్డింగ్ చేసేటప్పుడు అనిపిస్తుంది, అరే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారా అనిపిస్తుంది. ఒక ఆయన ఎంత బాగుంది చూడు, బట్ కూల్ ప్లేస్ కదా. అబ్బా 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 దేవుడా, సాల్ ఇంకేం అవసరం లేదు ఇక జీవితంలో. ఎంత బాగుంది చూడండి. పైకి ఎక్కిన కొద్దీ ఇంకా అందంగా కనిపిస్తుంది ఇది. అబ్బా ఈ అడవి పొలాలు ఈ ఊర్లో నిజంగా మర్చిపోలేం, చాలా మంచిగా ఉంటుంది. నా మైండ్లో అయితే ఎప్పటికీ ఇది ఇట్లా ఉండిపోతుంది. కానీ వర్షం తగ్గింది, మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసిన. కానీ ఇది మాత్రం నాకు మంచిగా అనిపించింది తెలుసా. కానీ ఇది ఇట్లా వేసుకోగానే వర్షం ఆగిపోయింది. ఇంకొక విషయం చెప్పాలంటే ఇది నేను వాళ్ళని అడగలేదు, వాళ్ళే మా దగ్గర ఒకటి ఉంది తీసుకుంటారా మీరు అన్నది. వద్దులేనన్న, మీకు అవసరం ఉంటుండొచ్చు, మళ్ళా మీరు ఇబ్బంది పడుకుంటా మీరు పోతారంటే, లేదు మా దగ్గర ఎక్స్ట్రా ఉంది ఒకటి మీకు కావాలంటే ఇస్తామని అన్నారు. అయ్యో వద్దులేండి, మళ్ళీ మీకు ఇబ్బంది కలుగుతుండొచ్చు, మీరు ఉంచుకోండి. నాకు ఎట్లా అలవాటే ఇదంతా, ఇట్లా తడుస్తూ ఎండతూ పోవడం నాకు అలవాటే, ఉండని అని అన్నా. లే పర్లేదు మీరు తీసుకోండి, మీరు కూడా ఎందుకు తడుచుకుంటూ పోతారు, తీసుకోండి అన్న. ఎందుకంటే నాకు అలవాటు, నేను రోజు తడుచుకుంటూనే ఎండుకుంటూనే పోవడం నాకు అలవాటు అయిపోయింది. అట్లనే నేను తీసుకోవడానికి ఆలోచించిన. అంతేకాకుండా నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంతే, నా దగ్గర ఉన్న ఒక విలువైన వస్తువుని నేను వేరే వాళ్ళు బాధపడతారని వాళ్ళకి ఇచ్చేసిన నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఒంటరితనం అలవాటే. అదే ఒంటరితనంలో పుట్టకుండా అందరి మధ్యలో పెరిగిన వాళ్ళు ఉంటారు చూడు, సడన్గా విలువైన దాన్ని పోగొట్టుకుంటే అందరు తట్టుకోలేరు. ఆ తట్టుకునే శక్తి నాకు ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న విలువైన వస్తువుని వేరేల సంతోషం కోసం వదిలేసిన. అయినా అట్లా ఎవ్వరు ఎప్పుడు చేయొద్దు. మన దగ్గర ఉన్న విలువైన వస్తువు అయినా కానీ విలువ లేని వస్తువునైనా కానీ ఒకరికి ఇవ్వద్దు, తర్వాత మీరే బాధపడతారు. అంతే కదా. అందుకే నేను ఆయనకు అడిగిన, మళ్ళీ అడిగాను, మీకు ఒక్కసారి చూడండి, మీకు అవసరం లేకుండానే ఇవ్వండి, నాకైతే అలవాటే అని చెప్పిన.
అంటే పర్లేదు మా దగ్గర ఎక్స్ట్రా ఉందని చూపించిండు. 2 రెయిన్ కోట్లు ఉన్నాయి వాళ్ళ తన, ఒకటి పైకి వేసుకురు, ఒకటి మళ్ళీ ఇలాంటిది ఇంకోటి మీదకి వేసుకురు. ఆ తర్వాత నేను తీసుకున్నా. అంతే కదా, మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి పాపం. అయితే మీకు విషయం చెప్పాలా, నాకు మొన్న రీసెంట్గా ఒక ఆయన కామెంట్ చేసిండు ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని. అంటే ఇంతకుముందుకి ఏడ కామెంట్ చేయలేదు ఆయన, పాపం ఆ వీడియోకే చేసిండు. ఆయన వీడియో చూస్తుండో లేదో నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం చిన్న కామెంట్ పెట్టిన, ఇట్స్ మై డ్రీమ్ అని పెట్టిన. ఆయన ఏమని పెట్టిన అంటే, బ్రో మీకు సైకిల్ మీద పోతురు, మొత్తం తిరుగుతురు, మీకు వ్యూసే లేవు, ఏ కాన్ఫిడెన్స్తో మీరు పోయారు అసలు అంటే నేను ఒకటే కామెంట్ పెట్టిన, ఇట్స్ మై డ్రీమ్ అని పెట్టిన. నాకు నవ్వు వచ్చింది ఆ కామెంట్ చూడగానే. ఎందుకు నవ్వు వచ్చిందంటే, నేను యూట్యూబ్ నమ్ముకొని పోతలే, చాలాసార్లు చెప్పిన చాలామందికి, యూట్యూబ్ నాకు అవసరం కూడా లేదు, ఇది నా డ్రీమ్. నేను ఇంట్లో వచ్చినా రాకపోయినా, నాకు సక్సెస్ అయినా కాకపోయినా నాకు దీంతో ఫరక్ పడదు. ఈ ట్రిప్ తర్వాత నేను మళ్ళీ జాబ్ చేసుకోవాలి, అది నా జీవితం. అంతేకాకుండా నాకు ఈ ట్రిప్ కంప్లీట్ చేసి తొందరగా ఇంటికి పోయి ఏ పని లేదు నాకు, నా కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ, నా కోసం బాధపడేటోళ్ళు కానీ. ఏముంది అసలు చూడు. అయితే ఎవరు ఆడ తానం చేస్తుంది, వీడియో ఆపేసినాం మళ్ళీ బాగుంటుందని. అయితే ఇక నా కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ, నా కోసం నేను వెంటనే వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకోను కానీ, నా కోసం ఏం లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకంటూ ఒక ఆస్తిపాస్తులు కానీ, మనకంటూ ఎవరైనా ప్రేమించే వస్తువులు కానీ, బంధువులు కానీ నాకంటే ఎవ్వరు లేరు. సో నేనైతే అలోన్ కాబట్టి నాకు ఏ బాధ్యతలు లేవు. ఒకవేళ బాధ్యతలున్నా, బంధాలున్నా, ఒకవేళ నేను కూడా అట్లనే తొందర ట్రిప్ కంప్లీట్ చేసుకొని మా వాళ్ళని చూడాలి, మా వాళ్ళతో మాట్లాడాలి అన్నట్టు ఉంటుండే. నాకు అట్లాంటివి ఏం లేవు నా జీవితంలో. నాకు ఉన్నదల్లా ఒకటి, నేను సంతోషంగా పోవాలి. ఎక్కడ పోయినా సరే మనం ప్రపంచంలో సంతోషంగా ఉంటాం. ఎందుకంటే నాకు ఏం లేదు కాబట్టి నేను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషంగా ఉంటా. నా ఆస్తిపాస్తులు అంటే దేవుడు నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నా చేతిలో ఏం లేవు. అన్నీ నాకున్నాయి, అన్నీ ఒక్కొక్కటి తీసేసుకున్నారు. ఇప్పుడు నా చేతిలో ఏం లేవు, ఒట్టి చేతులు మాత్రమే ఉన్నాయి నా చేతు. ఆ ఒట్టి చేతులతో సైకిల్ మీద వెళ్తున్నా. ఈ ఒట్టి చేతులే దేవుని ముందర చేయి చాపి నేను అడుక్కున్నా. అప్పుడు నాకు దేవుడు నాకు ఇచ్చిండు. నాకు ఊహించినంత సంపద, ఊహించినంత విలువైన సంపద ఇచ్చిండు. ఆ సంపదతోనే నేను ఈ జర్నీ చేస్తున్నా. అంతగానో ఏం సంపాదించండి ఆ దేవుడు నీకు అని అంటే, మీరు అనుకుంటున్నట్టు సంపద అంటే లక్షల డబ్బులు కానీ, కార్లు, బంగ్లాలు, భూములు ఇవన్నీ కావు. అదంతా సంపద కాదు, అది పాపం, మీ కర్మఫలాలు అవి. కానీ అసలైన సంపద ఏంటిదో తెలుసా? సంతోషం. మీ జీవితంలో మీరు సంపాదించుకోలేంది, మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా కొనుక్కోలేంది సంతోషం. ఆ సంతోషాన్ని దేవుడు నాకు ఇచ్చిండు. నేను ఎక్కడికైనా సంతోషంగా బతకగలుగుతా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఎంత సంతోషంగా ఉండగలనో అది నాకు బాగా తెలుసు. దేవుడు నాకు ఎంత ఇచ్చిండో అది నాకు ఇంకా బాగా తెలుసు. అందరూ అనుకుంటారు డబ్బు 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 అని. చాలామంది అడుగుతారు, డబ్బులు లేకుండా ఎట్లా ట్రావెల్ చేస్తారు. సంతోషం. మనిషి ఏ స్వార్థ బుద్ధి, ఏ దురాశ లేకుండా బతుకుతాడు చూడు, వాడయ్యా గొప్పోడంటే. అంటే ఇలాంటివి వింటే కొంతమందికి నవ్వు వస్తుంది, కొంతమందికి కోపం వస్తుంది. కానీ జీవితం అంటేనే అలాంటిది. అన్నీ పోగొట్టుకోవాలి, కొత్త సంపాదించుకోవాలి.
అదే జీవితం. అప్పుడే నీకు ఒక పాఠం నేర్పిస్తుంది జీవితం. దరిద్రం పోయిందనుకోవాలి, అదృష్టం వస్తుందనుకోవాలి. పోయిందానికోసం బాధపడొద్దు, వచ్చేదాని గురించి ఆలోచించొద్దు. నువ్వు ఈ నిమిషాన్ని ఎంజాయ్ చేయి, అన్నీ నీ దగ్గరికి వస్తాయి. కాకపోతే నువ్వు ఆలోచించి పిచ్చాను అయిపోతావు. డబ్బు 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 అంటే డబ్బే ప్రపంచం అనుకుంటారు వాళ్ళు. అబ్బా నేను చెప్తా వాళ్ళకి చూస్తారా చూడరు వాళ్ళు. నా వీడియోలో అయితే ఎవరు చూడరు నాకు తెలిసి. అయితే నేను ఒకటే చెప్తా, నాకు నీకున్న సమస్యని చిన్నగా చూడు, చిన్నగా కనిపిస్తుంది. పెద్దగా చూస్తే పెద్దగా కనిపిస్తుంది. డబ్బు 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 అని దేనికోసం పోరాడుతున్నావు? నువ్వు చచ్చిపోతే ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేవు. అంతేకాకుండా నువ్వెంత కష్టపడి సంపాదించినా, నీ పిల్లల కోసం సంపాదించినా అవి నిలబడవు. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడతావో ఆ డబ్బంతా నీ కర్మకి నువ్వు ఏదో ఒక రోగం వస్తుంది. నువ్వు వాడే బాధ వల్ల, నువ్వు వాడే కష్టాల వల్ల ఏదో ఒక రోగం వస్తుంది. ఆ రోగంలో డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. సంపాదించిందంటే నీ రోగాలకి పెడుతున్నావు కదా. అందుకే నువ్వు సంతోషంగా ఉండు. డబ్బులు తర్వాత వచ్చేటి ఎట్లానో వస్తాయి. ఉన్న 100 రూపాయలైనా సరే ఖర్చు పెట్టుకొని సంతోషంగా తినదు. 50 రూపాయలు దాచిపెట్టుకొని 100 రూపాయలు 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎందుకు అదంతా? 100 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టుకో, 20 రూపాయలు మిగిలించుకో. రాని కష్టం గురించి ముందే ఆలోచించుకొని భయపడిపోతారు కొంతమంది. ఏం చేస్తున్నావురా నువ్వు పైసలు అంటే, బంగారం కొంటున్నాడు. ఏం చేస్తావురా బంగారం అంటే, రేపు నాడే ఏమైనా ఆపద అయితే ఆ బంగారం అమ్మితే నాకు పైసలు వస్తాయి కానీ అంటారు. ఎవరు నీ అమ్మని పిచ్చి. రాని కష్టం గురించి ఆడు ముందే ఆలోచించుకొని ఎందుకు భయపడుతుండే, ఎందుకు బాధపడుతుండు, నాకు ఇంత కూడా అర్థం కాలేదు అండి. అదే చెప్పినా కదా, మనుషులు పెళ్ళైతే కొంతమంది అట్లా మారిపోతారు. డబ్బు 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 అనే పిచ్చి మనిషిని ఎంత దూరం తీసుకుపోయిందంటే వాడు ఏదైనా చేసేస్తాడు డబ్బు కోసం. ఇంకా ఆలోచించుకోరు ఏమేమి చేస్తారు. అబ్బో రోడ్డు బాగుంది, వీడియో ఆపేస్తా.